ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాకృప చొప్పున మీ అందరి ప్రార్థనల వల్ల మేమందరం చక్కగా ఉన్నాం. మీరు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, ప్రార్థనలో దేవుని నామంలో బలంగా ఉండాలని మా అనుదిన ప్రార్థన. ప్రతిదినము నూతన మాటలతో మీ గృహాలను దర్శిస్తూ ఆత్మీయంగా మీరందరూ బలం పొందుకోవాలని మా ప్రార్థన కదండి. ఎంతోమంది ప్రార్థనల వల్ల ఈ పరిచర్య ఇలా కొనసాగుతుంది. ఇంకా ప్రార్థించండి. ఇంకా ఈ మాటలు వినని వారికి, తెలియని వారికి తెలియచేయండి. అనేకులను దేవుని వైపుకు త్రిప్పాలి. ఆయన రాజ్యపు వారసులుగా నిలవబెట్టాలి. ఎంతకాలంలో మనం చూస్తూ ఉన్నాం, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి, భయంకరమైన మాటలు వింటున్నాము. మనమైతే వారితో ఎదురాడలేము, కానీ మోకరించి ప్రార్థించినట్లయితేనా ప్రతి వాటిని దేవుడు విరగొట్టి మార్గాన్ని సరళం చేసేవాడుగా ఉన్నాడు. ప్రతి దైవజనుల కొరకు ప్రార్థించండి. వారి యొక్క ప్రయాణాలలో, రాకపోకలలో, ఆరోగ్య విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, అన్ని విషయాలలో దేవా మీ బిడ్డల పక్షాన మీరుండి చక్కని కార్యాలు జరిగించండి అని ప్రార్థించండి. ఒక్క ఆత్మైనా రక్షించబడుతుంది. మంచిది ప్రియమైన వాళ్ళారా, దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగము ఏదనగా, దేవుని సంకల్పము చొప్పున జీవించిన వారు, జీవించని వారు. జీవించని వారు దేవుని యొక్క సంకల్పము చొప్పున జీవించిన వారు, జీవించలేని వారు కదండి. అర్థమైందా? ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకున్న వారు కొందరైతే, ఆ మాటను నిర్లక్ష్యం చేసి జీవించిన వారు మరికొందరు. ఒక నలుగురిని మీ మధ్య ఉంచుతున్నాను. వారు దేవుని మాటలకు ఎంత విధేయత కలిగి జీవించి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో, అలాగే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వారు కూడా దేవుని మాటలు విన్నారే కానీ ఆ ప్రకారంగా జీవించలేక పతన స్థితిలోనికి వెళ్ళారు. అంటారు కదండి చాలామంది పెద్దలు, మనం పుట్టినందుకు ఏదో ఒక కార్యం అనేది జరిగేలా, ఏదో ఒక మంచి అనేది చేయాల, పుట్టినందుకు సార్థకంగా. అయ్యో వీడు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే, వీని మూలంగా ఏం లాభం లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అనిపించుకోకుండా మన జన్మకు దేవుడు మనల్ని రక్షించి పాపయూబిలో నుంచి మనల్ని బయటికి లాగి తన స్వరక్తాన్ని చిందించి మన యొక్క నీచ పాపములన్నింటినీ కడిగి వేసి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ఆయన రాజ్యపు వారసులుగా మనల్ని ఎన్నుకున్నప్పుడు, ఆయన చిత్త ప్రకారముగా, ఆయన చిత్తానుసారంగా మనము జీవించినట్లయితేనా మనము ధన్యులము. రక్షించబడి పాపయూబిలో నుంచి బయటపడి దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఆయన సంకల్పాన్ని అయితేనేమి, ఆయన న్యాయ విధులేమి, ఆయన చెప్పిన మాటలన్నింటినీ నిర్లక్ష్య పెట్టి లోకానుసారంగా జీవించడం ద్వారా ఏం ప్రయోజనము? అది మరణానికే దారి తీస్తుంది. అది కాబట్టి దేవుడు నీ ఎడల, నా ఎడల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మన ద్వారా. ఆ సంకల్పాన్ని మనం గుర్తెరిగి ఆ ప్రకారంగా జీవించినట్లయితేనా దేవుడు మెండైన మేలులతో మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఏమాత్రం సమయం వ్యర్థపరచగా లేఖనాలోనికి వెళ్దామా? మూలవాక్యముగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36-37 వచనాల్లో ఉన్న దేవుని మాటలు ఈ రీతిగా తెలియజేస్తున్నాను. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయేను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు గారి గురించి అపోస్తులు వాళ్ళు చెప్తున్నారు. శిష్యులు ఏమని అంటున్నారు?
దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. ఏం సేవ చేసినాడు దావీదు? తన తరము వారికి. దేవుడు దావీదు ఎడల ఏమి కలిగి ఉన్నాడంటే, మొదటిగా మనం చూసినట్లయితే నా కీర్తనల గ్రంథము 78వ కీర్తన 70-71 వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదువుదామండి. 78వ కీర్తన. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మానించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. చాలండి. ఇక్కడ ఏం సంకల్పం ఉంది దేవుడు దావీదు పట్ల అంటే మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మాట. ఏమంట? తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించెను. ఎన్నికలేని వానిగా ఉన్నాడు దావీదు తన తండ్రి దగ్గర. అన్నలేమో యుద్ధంలో ఉన్నారు, అక్కడ పనిచేస్తున్నారు, గౌరవప్రదంగా జీవిస్తున్నారని తన తండ్రి ఎంతగానో యెషయా గారు అనుకుంటున్నప్పుడు, దావీదు దేనికి పనికిరాడు, ఇతను యుద్ధం చేయలేడు, ఏమీ చేయలేడు, కష్టపడలేడు, చేయలేడు కాబట్టి కొన్ని గొర్రెలను ఇచ్చి మేపుటకు అడవిలోనికి పంపించినాడు. అంటే అతని మీద తండ్రికి ఎలాంటి ప్రణాళిక లేదు. ఇతని ద్వారా నేను ఘనపరచబడతాను, తన కుమారుని ద్వారా నేను మంచి స్థితిలో ఉంటాను, ఈ కుమారుడు మంచి పేరు తీసుకొని వస్తాడు అనే ఉద్దేశాలు తన తండ్రికి లేనప్పుడు ఎందుకు పనికిరాడు, గొర్రెలు మేపుకుంటే చాలు అని మందనిచ్చినప్పుడు తన స్థితిని తెలుసుకున్న దావీదు ఆ స్థితిని బట్టి, తన బలహీనమైన స్థితిని బట్టి కృంగిపోక దేవుణ్ణి నిత్యము సేవిస్తూ ఉన్నాడు. అడవులలోకి వెళ్ళినా దేవునికి పాటలు పాడుతూ దేవుని గణపరుస్తున్నాడు. గొర్రెల మందల దగ్గర ఉన్నా దేవుని స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవునిలో సంతోషంగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని దావీదును దేవుడు కనుగొని, తన దాసుడైన దావీదును కనుగొని గొర్రెల దొడ్డిలో నుండి అతనిని పిలిపించి, ఎక్కడ? పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించుటకు. చూడండి, ఎక్కడ గొర్రెలు మేపుకునే గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు అభిషేకించి సమూయేలు ద్వారా ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టినాడు. నాయనా దావీదా, ఇంతకాలం నువ్వు కష్టపడ్డావు గొర్రెల దగ్గర, ఇదిగో నా జనులను నువ్వు పరిపాలించు అని ఒక గొప్ప స్థితిలోకి నిలబెట్టినప్పుడు, ఆ స్థితిని బట్టి, ఆ సంకల్పాన్ని బట్టి దావీదు ఏమన్నా గర్వించాడా? అదే 72వ వచనంలో చూడండి ఎట్లా పరిపాలించినాడో. ఈ 78వ కీర్తన 72వ వచనంలో, అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలించెను, కార్యముల యందు నేర్పరియై వారిని నడిపించెను. ఎప్పుడైతే దేవుడు దావీదును హెచ్చించి గణపరిచి రాజుగా నియమించాడో, తన సంకల్పాన్ని దావీదుకు తెలియచేసినాడో, తన చిత్తాన్ని ఎప్పుడైతే బయలుపరిచినాడో, ఆ విషయాలలో దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తెరిగి తన ప్రజలను, దేవుని యొక్క బిడ్డలను ఎట్లా పరిపాలించినాడంట? హృదయపూర్వకంగా యథార్థ హృదయుడై వారిని పరిపాలించెను, కార్యముల యందు నేర్పరేయి. ఎట్లా వచ్చింది ఆ నేర్పు? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకు? ఇగో దేవుని సన్నిధానంలో గడుపుతున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని సేవిస్తూ వచ్చినాడు, సైన్యంలో ఉన్నప్పుడు దేవుని సేవిస్తూ వచ్చినాడు, గణపరుస్తూ వచ్చినాడు, రాజుగా నిలవపెట్టినప్పుడు కూడా దేవుని సేవిస్తూ వచ్చినాడు, మహారాజుగా చక్రవర్తిగా ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినప్పుడు కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి.
దీన స్థితిలో నుంచి సంపన్నమైన స్థితిలోనికి దావీదును దేవుడు నిలవపెట్టినప్పుడు ఒక్కింతైనా కానీ గర్వం అనేది దావీదు దగ్గర కనపరాలేదండి. ఒక తప్పిదం చేశాడు. ఆ తప్పిదం బట్టి దేవుని సన్నిధానంలో క్షమాపణ అడిగినాడు. దేవుడు మొత్తాడు, క్షమించినాడు. ఇంకెన్నటికీ ఆ తప్పిదం చోటుకి వెళ్ళక పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని యందు భయభక్తులు గల బిడ్డగా జీవిస్తూ వచ్చినాడు. ఈ దినకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఎడల నా ఎడల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు కదా, తన చిత్తాన్ని నెరవేర్చాలని ఉన్నాడు కదా. నీ స్థితిని బట్టి నువ్వు కృంగిపోతూ దేవా సహాయం చేయని మొరపెడుతున్నప్పుడు ఆ స్థితిలో నుంచి నిన్ను బయటికి తీసి ఒక ఉన్నతమైన స్థితిలోకి నువ్వు నిలవపెట్టినప్పుడు నీ హృదయము దేవుని సన్నిధానంలో ఎలా ఉందని పరీక్షించుకోండి. లేనప్పుడు దేవుని సన్నిధానంలో ఏ రీతిగా మొరపెట్టినావు, ఉన్నప్పుడు దేవుని స్థితిలో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావో గమనించవలసిన వారమై ఉన్నాం. కానీ ఇక్కడ దావీదు గొర్రెలు కాచుకున్నప్పుడు ఒకే మనసును కలిగి ఉన్నాడు దేవునితో. చక్రవర్తిగా ఉన్నప్పుడు కూడా ఒకే మనసు కలిగి ఉన్నాడు దేవునితో. దేవుని ఘనపరుస్తూనే వచ్చినాడు. నేటి కాలంలో సంఘంలలో చూసినట్లయితేనా వాళ్ళ దీన స్థితిలో నుంచి వాళ్ళు మొరపెట్టే విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళను ఆశీర్వదిస్తూ కనికరిస్తూ ఒక స్థితిలోకి నిలవపెట్టినప్పుడు వాళ్ళ వైఖరి ఎంత విరుద్ధంగా ఉందంటే ఒక్కొక్కసారి మనసు చివుక్కుమంటుందండి. ఆ కఠినమైన స్థితిలో నుంచి దేవుడు బయటికి లాగినాడు కదా, ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిలవపెట్టినాడు కదా. ఆ స్థితిని బట్టి దేవా నేను నా కుటుంబము ఏ స్థితిలో ఉన్నామో నువ్వు గుర్తెరిగినావు తండ్రి. ఆ స్థితిని బట్టి మేము నిన్ను ప్రార్థిస్తూ వచ్చినాము. మా మొరను నువ్వు ఆలకించి ఈ గొప్ప స్థితిలోకి మమ్మల్ని ఈ స్థితిలోకి నిలవపెట్టినావు నైనా. ఈ స్థితిని బట్టి హృదయపూర్వకంగా మా కుటుంబం అంతా నిన్ను మేము ఘనపరుస్తున్నాం తండ్రి అని మనసారా దేవుని ప్రార్థించలేని స్థితిలోకి వచ్చినారండి. ఏమంటే అప్పుడంటే పని లేదు, సంపాదన లేదు, సమయం ఉంది, దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థిస్తూ వస్తున్నాం. ఇప్పుడు సంపాదన పెరిగింది, ఉద్యోగం పెరిగింది, ఆధిక్యత పెరిగింది, సమాజంలో గౌరవం వచ్చింది, ఇంకా దేవుని గణపరిచే సమయం మాకు లేదు. అన్నింటినీ దేవుడు గమనించేవాడుగా ఉన్నాడండి. లేనప్పుడు నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది, ఉన్నప్పుడు నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది అని దేవుడు సర్వం మెరిగిన వాడండి. దేవుడు ఇలా కాలింగ్ బెల్ కొట్టక ముందే దేవా నన్ను నేను సరిచేసుకొని నీ సన్నిధానంలో నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తానన్నప్పుడు దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను హెచ్చించడా? దావీదు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన చక్కని మార్గంలో నడిచారండి. ఇంకొకరు ఉన్నారు దేవుని చిత్తానుసారంగా జీవించలేదు. చూద్దామా వాళ్ళెవరో? లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనంలో ఉన్న దేవుని మాట ఈ రీతిగా ఉంది. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఇక్కడ చూస్తున్నాము దావీదు దేవుని యొక్క సంకల్పం గుర్తెరిగి ఆయన చిత్తానుసారంగా జీవించినాడు. దేవుడు ఏ ఏ పనులైతే చెప్పినాడో వాటి ప్రకారంగా నడుచుకుంటూ దేవుని యొక్క బిడ్డలను పరిపాలిస్తూ హృదయపూర్వకంగా యథార్థమైన మనసుతో హృదయంతో దేవుని బిడ్డలను పరిపాలిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు. ఇక్కడ చూసినట్లయితే నా శాస్త్రులు పరిసయ్యులు ఏమంట, దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తెరక బాప్తీసం ఇచ్చు యోహాను గారి చేత బాప్తీసము పొందుకొనక ఆయన అంటున్నారు, అయ్యా ఇదిగో సమయము సమీపిస్తుంది, రావాల్సిన వారు వస్తున్నారు, మారు మనసు పొందుకొని బాప్తీసం తీసుకొని దేవునికి ఇష్టలుగా జీవించండి అని
అరణ్యంలో కేక వేస్తూ చెప్తున్న మాటలను విని కూడా మారు మనసు అనేది పొందుకొనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చక జీవించేవారు వీరు. ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. నేటి కాలంలో చాలామంది ఉన్నారండి. అయ్యా సమయము కొంచెంగానే ఉంది, ఈ సమయాన్ని హరించాలా, ఈ సమయాన్ని దొంగిలించాలా అని సాతాను కలయిదిరుగుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మీరు ఇంకా దేవునికి సమీపంగా జీవించాలి అంటే మారు మనసు పొందుకొని పాపక్షమాపణ పొందుకొని బాప్తీసం తీసుకొని నీళ్ళలో సమాధి చేయబడండి, క్రీస్తులో నూతనంగా జీవించండి. ఇదే అనుకూలమైన సమయము, రక్షణ దినము, దీన్ని నిర్లక్ష్యం చేయకండి అని ఎంతోమంది సేవకులు బల్లలు గుద్దుతూ ఎంతో గట్టిగా గంభీరంగా చెప్తున్నప్పుడు రక్షణను ఏం చేస్తున్నారు? దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా సమయం ఉందిలేండి, 14 ఏళ్ళకే మేము బాప్తీసం తీసుకోవాలనా, 18 ఏళ్ళకే మేము రక్షించబడాలా, 20 ఏళ్ళకే దేవునిలో ఉండాలా, 25 సంవత్సరంలో నుంచి మేము ఇంకా క్రమమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలా. లోకము ఎంతో సంతోషంగా ఉంది, లోకానుసారంగా జీవించాల్సిన వాటి ఎన్నో ఉన్నాయి. ఇప్పటి నుంచే దేవుని చిత్తానుసారంగా జీవిస్తే ముసలోళ్ళమైపో మేము. ఎప్పుడు ఇంకా ప్రార్థన, బైబిల్ పఠనము, ప్రార్థన, దేవుని పనులు ఇవేనా, మాకంటూ ఏమి వద్దా అని చాలామంది యవ్వనస్తులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. సమయం ఎట్లా పోతుందో ఎవరికీ తెలియదు. సాతాను కలయిదిరుగుతున్నాడు. తల్లిదండ్రులు కూడా బిడ్డల యొక్క రక్షణ మార్గం గురించి తెలియజేయడం లేదండి. మేము రక్షించబడ్డాము, పోతే పోతాం, లేదంటే లేదు, మా బిడ్డలు పోతలైనా పోనీ అని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇది దేవుని చిత్తం కాదండి. యథార్థ హృదయముతో దేవుని సంకల్పాన్ని జరిగించాలి దావీదులాగా. ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు తిన్నా కాదు. రెండవదిగా మనం చూసినట్లయితేనా దేవుని సంకల్పము, ఆయన చిత్తాన్ని ఎవరు చక్కగా జరిగించినారో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో దేవుని మాట తెలియజేస్తుందండి. 24-26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును బహుమానముల యందు దృష్టి ఉంచెను. ఇక్కడ చూస్తేనా దేవుని చిత్తానుసారంగా ఆయన సంకల్పం చొప్పున మొదటిగా దావీదు నడిచారు. రెండవదిగా మోషే గారు నడిచారు. మోషే గారి యొక్క జీవిత విధానం మనకు బాగా తెలుసు. బానిసమైన బ్రతుకులో బ్రతుకుతున్నారు తల్లిదండ్రులు. దేవుని బిడ్డలంతా ఐగుప్తుల చెరలో ఉండి కఠినమైన శిక్షణ అనుభవిస్తూ అక్కడ శ్రమ పొందుతూ దేవునికి మొరపెడుతున్నప్పుడు మోషే యొక్క తల్లిదండ్రులు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ వచ్చినారండి. పిల్లవాడు పెద్దవాడు అవుతున్నప్పుడు ఫరో యొక్క కుమారుడిగా పెంచబడుతూ తల్లి ఆయాగా ఉండి అతని కొరకు జీతం కొరకు పాలిచ్చే ఆయాగా మారి తన బిడ్డకు పాలు పడుతూ దేవుని యొక్క బోధలు, దేవుని యొక్క ప్రేమను, ఈ కఠినమైన దాస్తత్వం నుంచి విడుదల పొందుకొనుటకు దేవుని సన్నిధానంలో ఏ రీతిగా ఉండాలి, తన జనులను ఎలా విడిపించాలో ఇవన్నీ పాలు పట్టిస్తూ దేవుని మాటలు ప్రకటిస్తూ వచ్చిందండి మోషే గారికి. మనం పాత నిబంధనలో గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో హన్నమ్మ కూడా అలాగే సమూయేలు గారికి దేవుని సముఖమునందు ఎలా ఉండాలి,
దేవుని సేవ ఎలా చేయాలి, దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి, ఇవన్నీ పాలుపడుతూ ఆ బిడ్డకు నేర్పిస్తూ వచ్చింది. అదే రీతిగా మోషే యొక్క తల్లి కూడా దేవుని యొక్క ప్రేమను తన కుమారునికి తెలియచేస్తూ అలా పెంచడం ద్వారా ఇక్కడ ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో చూస్తేనా ఏమని ఉంది? మొదటి వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నెంచుకొని. విశ్వాసమును బట్టి తల్లి ఏం నేర్పించింది? విశ్వాసాన్ని నేర్పించింది, దేవుని యందు నమ్మిక నేర్పించింది, దేవునికి లోబడే తత్వాన్ని నేర్పించింది, దేవుడు చెప్పే మాటను ఎలా వినాలో నేర్పించింది. అవన్నీ విని విని పెద్దవాడైనప్పుడు ఆ విశ్వాసంలో ఏమంటున్నారు ఇక్కడ? ఐగుప్తు ధనము కంటే, భోగ భాగ్యముల కంటే క్రీస్తునందు వచ్చే నింద గొప్ప భాగ్యమని, దేవుని కోసము వచ్చే ఏ అవమానమైనా భరించడానికి సిద్ధంగా ఉండాలని అంతగా తయారయ్యాడండి. తిమోతికి కూడా తన తల్లి యునేకే దేవుని యొక్క మార్గాలు నేర్పించిందండి. ఎంతోమంది స్త్రీలు పసిప్రాయంలో నుంచి బిడ్డలకు దేవుని యొక్క శిక్షణ, బోధన తెలియజేస్తూ వస్తున్నారండి. నేటి కాలంలో అలా తయారు చేయడం లేదు బిడ్డల్ని. ఎంతసేపు ఉన్నా ఈరోజు సండే స్టడీ అవర్ ఉంది, బాక్స్ కట్టిస్తా, తీసుకొని వెళ్ళు, తిను, ఆడుకో. చర్చి టైం వరకు వాళ్ళు స్టడీలు పెట్టుకుంటారు. చర్చి టైం అయిపోయేలాగా 12:30, 1 గంటలోపు మళ్ళీ ఇంటికి వస్తావు. ఇంటికి వచ్చినాక ఏదో చికెనో మటనో ఏదో ఒకటి చేస్తాము, తిని బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లేకపోనాయన. పునరుత్థానం యొక్క విలువను, దేవుని శక్తిని, ప్రేమను, విశ్వాసాన్ని, రక్షణను ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకు బోధించడం లేదండి. చదువు 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 చదువు, దేవుని సన్నిధానం అనేదే నేర్పించడం లేదు. ఈ మధ్యకాలంలో ఒక దైవజనురాలు మా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతుంది. చాలా చక్కని మాటలు. ఏ సేవకుల కుటుంబమైనా చెప్పేది ఒకే ఒక్క మాట. ఏమి? అమ్మా, నా బిడ్డ 10th క్లాస్లో వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి కదండి, 10వ తరగతి ఏంది, 7th క్లాస్ నుంచి రామ్తన్నారు పిల్లలను, సండేస్ కూడా సెలవు ఇవ్వకోకుండా. 10వ తరగతికి వచ్చినాడు, ఆదివారం ట్యూషన్లకు పంపం, స్టడీ అవర్లు పెట్టినా పోము, ఎక్స్ట్రా క్లాసులు వచ్చినా పంపం. మేము ఒకే ఒక్క మాట చెప్పినాం, ప్రథమ స్థానము దేవునికి ఇవ్వు. ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి నువ్వు దేవుని సన్నిధానంలో గడుపు, తర్వాత దేవుడు కార్యం చేస్తాడన్నప్పుడు 10వ తరగతి అయిపోయేంత వరకు నా కుమారుడు ఏ క్లాసులకు వెళ్ళలేదండి. ఒక్క సండే ఏ క్లాసులకు వెళ్ళలేదు. సోమవారం నుంచి శనివారం వరకు రెగ్యులర్గా అన్ని ట్యూషన్లకు వెళ్తాడు, స్కూల్కి వెళ్తాడు. ఒక్క ఆదివారం పంపం. మంచి మార్కులతో నా కుమారుడు పాస్ అయ్యాడు. అలాగే డిప్లొమా చేరినాడు, పాలిటెక్నికల్లో చేరినప్పుడు కూడా ఏ ఆదివారం నా కుమారుడు ఆరాధనలకు గడపకోకుండా హాస్టల్లో ఉండలేదండి. ఆ అబ్బాయి తిరుపతిలో చదువుతున్నాడు. శనివారం రాత్రి, అది ఏ టైం అయినా కానీ, ట్రైన్ పట్టుకొని వేకుజానే, ఆదివారం వేకుజానే ఇంటికి వస్తాడు. తన సంఘంలో పని ఉంది తనకి, తన పని అంతా జరిపించుకొని తండ్రి ఆరాధన నడుపుతుంటే ఆ అబ్బాయి వాయిద్యాలు వాయిస్తూ తండ్రితో సహకారిగా ఉన్నాడు. ఆరాధన అయిపోయేంత వరకు ఉంటాడు. ఆ టైంలో ఏముందో ఏమో కానీ కొంచెం నోట్లో పెట్టుకొని నీళ్ళు తాగేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాడు. సోమవారానికంతా కాలేజీలో ఉంటాడు. ఇలా ఈ 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో కదండి పాలిటెక్నికల్, ఆ కోర్స్ అయిపోయేంత వరకు నా కొడుకు దినచర్య ఇదేనండి. ఏ ఆదివారం కోల్పోలేదు. తన తోటి స్నేహితులు అంటారంట, రే నువ్వు శనివారం వెళ్ళిపోతావు, సోమవారం పొద్దున్నే వచ్చేస్తావు, ఈ మధ్యలో నువ్వు చదివేదంటూ ఉండదు, సోమవారం ఎగ్జామ్ అటెండ్ అవుతావు, మంచి మార్కులు వస్తాయి. మేము ఇక్కడే ఉన్నాం, హాస్టల్లోనే ఉన్నాం, ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాము, అయినా మాకు మార్కులు రావడం లేదు.
అదే అబ్బాయి పాలిటెక్నిక్లో క్లాస్ ఫస్ట్గా పాస్ అయ్యి 15 మంది ఫెయిల్ అయిపోయినారండి. ఎందుకు? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇచ్చినారు. ఇక్కడ మోషే దేవుని కోసం నిలబడ్డాడు. ఆ ధనాన్నంతటిని వదిలేసేసినాడు. ఆ పేరు ప్రఖ్యాతలు నాకు వద్దు అని ఆయన చిత్తాన్ని నెరవేర్చినాడు. చిరుగా ఒక్కొక్క వ్యక్తిని చిత్తానుసారంగా ఎవరు ఉన్నారో చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాల్లో పౌలు గారు గలతీ సంఘానికి ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించుచున్నాను. చాలండి. ఏమంటున్నారు పౌలు గారు? ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, దేవుని బిడ్డలు ఎక్కడ కనపడితే అక్కడ హింసించేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకొని తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఆ సువార్త ప్రకటించే విషయంలో అనేక సంఘాలకు ఉత్తరాలు రాస్తూ సంఘాలను కడుతూ ఆయన యొక్క మాటలు ఏమంటున్నాడంట ఇక్కడ 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎప్పుడైతే దేవుని సంకల్పాన్ని గుర్తెరిగినాడో పౌలు గారు, ఆయన కోసమే జీవించాలని తను గమనియేలు పాదముల యొద్ద నేర్చుకున్న ధర్మశాస్త్రం అంతటినీ అవపోసపట్టిన వ్యక్తి దేవుని కోసము ఎన్ని హింసలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు మనము పౌలు గారి యొక్క జీవిత చరిత్ర మొత్తం చదువుతూ వస్తున్నప్పుడు ఆయన పడిన కష్టాలు అనేకములండి. అంటున్నారు కదా 19వ అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 15వ వచనంలో, దేవుని నామమును భరించుటకు అన్యుల ఎదుట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అలాగే ఫిలిప్పీ 3:10లో అన్నీ నష్టపరుచుకొని, తనకు కలిగిన వాటిని అన్నిటిని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు కోసం ముందు వెళ్ళాడండి. తన సంకల్పాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు తన్ను తాను నష్టపరుచుకుంటూ దేవుని గణపరుస్తూ ముందుకు వెళ్ళిన పౌలు గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చినారు. ప్రియమైన వారలారా, ఈ మాటలు వింటున్న ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీ ఎడల ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో ఆ సంకల్పాన్ని నువ్వు గుర్తెరిగి ఆయనకు హృదయపూర్వకంగా యథార్థమైన హృదయంతో నువ్వు జీవించినట్లయితేనా నిండైన మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయనా. దేవా, ఈ దినకాలం మీరు మాతో మాట్లాడిన మాటలకై స్తోత్రములు తండ్రి. దేవుని సంకల్పము చొప్పున జీవించిన వారు తండ్రి, వారి గురించి మేము ధ్యానం చేసే భాగ్యాన్ని ఇచ్చినారు తండ్రి. దావీదుని గారినైతేనే, మోషే గారినైతేనే, పౌలు గారినైతేనే తండ్రి, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది పేర్లు లిఖించబడి ఉన్నాయి తండ్రి. నైనా సమస్తాన్ని నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా చేసుకుని తండ్రి మీ వైపు గురి యొద్దకు పరిగెడుతున్న పౌలు గారి యొక్క జీవితాన్ని తండ్రి మేము ముందుకు పెట్టుకొని తండ్రి మాకెదురవుతున్న ప్రతి శోధనల నుంచి, ఇబ్బందులలో నుంచి నేను తప్పించబడి తండ్రి మీరు ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకొనుటకు తండ్రి మేము గురి యొద్దకు పరిగెడుటకు తండ్రి కృప చూపించమని, మీ చిత్తానుసారంగా మీ సంకల్పం చొప్పున జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని నిండాలుగా దీవించమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.